లైలా మూవీ మన విశ్వక్సేన్ గారు నటించినటువంటి మూవీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెనక నుంచి వాటేసుకునే 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏ విధంగా వివాదంగా మారే కూడా మనం చూస్తున్నాం. దీని మీద నిర్మాత అదేవిధంగా నటుడు అయినటువంటి బండ్ల గణేష్ స్పందించాడు. పృథ్వీకి కౌంటర్ కూడా ఇచ్చాడు. సినిమా వేదికల మీద రాజకీయాలు చర్చించకూడదు, నటీనటులు రాజకీయ అనుభవాన్ని తెరపైకి తీసుకురావడం సరైనది కాదు అని చెప్పేసి బండ్ల గణేష్ గారు ట్వీట్ చేశాడు. సినిమా ప్రమోషన్ వేదికలను రాజకీయాలకు వాడడం వల్ల అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి. నిర్మాతలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. నటీనటులు వేదిక మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమాకి సమస్యలు వస్తాయి, ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేసి మన బండ్ల గణేష్ గారు కొన్ని సూచనలు కూడా చేశాడు. రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది సహజం, కానీ మన మాటలు మళ్ళీ మనకే సమస్యలు తెచ్చి కూడా పెట్టవచ్చు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఎందుకంటే మన 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే మన పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వివాదాస్పదమయ్యాయో చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే బాయ్కాట్ లైలా అని చెప్పేసి ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండ్ కాదు, ఇది హ్యాష్ ట్యాగ్లు పెట్టి చేస్తున్నారు, ఇంకా ట్రెండ్ అవ్వలే. వాళ్ళు ఒకసారి ట్రెండ్ చేయాలని చెప్పేసి అనుకున్నారంటే ఆ సినిమా ఇంకా గంగలో కలిసిపోతుంది. అదేవిధంగా పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏ విధంగా వివాదాస్పదమయ్యాయో, ట్విట్టర్లో బాయ్కాట్ లైలా ట్రెండింగ్లో ఉంది. దీంతోనే లైలా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పృథ్వీ వ్యాఖ్యలతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి హీరో విశ్వక్సేన్ ప్రకటించాడు. అలా ఎలా అవుతుంది? ఈయన సినిమా ఫంక్షన్లో పృథ్వీ వచ్చి సినిమాల గురించే మాట్లాడుతూ పొలిటికల్గా కూడా మాట్లాడితే ఈయన సంబంధం లేదంట. వీళ్ళకి సంబంధం లేకుండా ఎలా పోతుంది? మరి అదే ఫంక్షన్లో లాస్ట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది, జనసేన పార్టీ జై జనసేన అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి దాన్ని ఏమంటారు? పొలిటికల్ కదా, పొలిటికల్ మీటింగ్లు కదా. కాబట్టి చిన్న చితక పెద్ద అందరూ కూడా సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే చాలా గొప్పది. ఎందుకంటే బండ్ల గణేష్ గారు లాంటి వ్యక్తి సూచనలు చేస్తున్నారంటే ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా బండ్ల గణేష్ అనే వ్యక్తి సినిమా ఫంక్షన్లో ఏ విధంగా మాట్లాడేవాడో మనందరం కూడా చూసాం. గత కొద్ది రోజుల నుంచి అటువంటి వ్యాఖ్యలు ఆయన ఎక్కడ కానీ చేయడం లేదు, ఎక్కడ కానీ మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన కొంచెం మెచ్యూర్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కానీ ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సినిమా ఫంక్షన్లో ఎక్కడక్కడ ఆయన పాల్గొనడం లేదు. ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. లేదు మేము ఇలానే ఉంటామంటే గతంలో గేమ్ చేంజర్, దానికి ముందు రిపబ్లిక్, తర్వాత గేమ్ చేంజర్, ఇప్పుడు లైలా, ముందు ఇలానే ట్రెండ్ కొనసాగితే అన్నీ గంగలో కలిసిపోతాయి.